అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకప్పుడు ఒక జర్నలిస్టు ఒక సంస్థలో మానేస్తే అతనుకున్న అనుభవం దృష్ట్యా వేరే సంస్థలో చేరేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ దురదృష్టవశాత్తు ఒక మీడియా హౌస్లో పనిచేస్తుంటే అతనికి సంబంధం లేకపోయినా రాజకీయాలు అంటగట్టి నువ్వు పలానా పార్టీకి చెందినటువంటి పత్రికలో పనిచేసావు కాబట్టి ఇక్కడ ఉద్యోగం రాదు ఇవ్వం అనేటువంటి పరిస్థితి వచ్చింది కదా. చాలా ఇప్పుడు అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ జర్నలిస్టులు చాలా ఎదుర్కొంటున్నారు. అదేగా సమస్య. ఇప్పుడు ఏమవుతుంది, ఒక పత్రిక ఇప్పుడు నేను ఒక దగ్గర పనిచేస్తున్నాను. నిజానికి నా రాజకీయ అభిప్రాయం నేను పనిచేస్తున్న పత్రిక యాజమాన్యము లేదా పత్రికకు సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించిన అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం ఏం లేదు. నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. అక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ అనేవాడు ఎవరు, ఏం పని చేస్తాడు, అతనికి విధి విధానాలు ఏమిటి, అతని పరిమితులు ఏమిటి అనే విషయాలు తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడే మాటలు, చేసే ప్రచారాలు ఇవి. మేము కేవలం అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాము. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో చోట ఉద్యోగం చేస్తే అక్కడ ఉద్యోగం చేస్తాం. ఇది ఉద్యోగంగా చూస్తున్నాం. కానీ అటువంటి పరిస్థితి పోయింది కదా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు బ్రాండ్ చేస్తున్నారు జర్నలిస్టులని. అది కొనసాగే అవకాశాలే కనపడతాయి. దాని ప్రభావం వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం మీద కూడా ఉన్నది. అదే సమయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మీరు వెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆయన బహిరంగంగా చెప్తూ ఉన్నాడు, ఇక ఫలానా సంఘానికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని గుర్తించాను అని మాట్లాడుతున్న సందర్భాలనే బహిరంగంగా. దురదృష్టకరం ఇది. అంటే ఇది ఏ దిశగా వెళ్తుంది అంటారు? చెప్పలేం. ముందు ముందు చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. మేమైతే మా వరకు మేమేం చేయాలో చేస్తున్నాం. మా ఫోకస్ చాలా క్లియర్ ఫోకస్ ఉన్నది. మాకు వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేయాల్సింది. ఎట్లాంటి పోరాటం చేస్తాం, ఏ మేరకు సాధిస్తాం, ఏ మేరకు వాటిని పరిష్కరించుకోగలం సమస్యల్ని అనేది నేను చెప్పలేను. కానీ మా పోరాటం అయితే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. సార్, ఇప్పుడు మీ రచనల గురించి చెప్దాం. మీరు డేట్లైన్ హైదరాబాద్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మీరు 25 సంవత్సరాలు పూర్తి 25 సంవత్సరాల నుంచి అన్ని పత్రికలు రాస్తున్నారు. మీ యొక్క భాష కానివ్వండి చాలా రేసీగా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ పట్టు ఎలా వచ్చింది మీకు? నేను మొదటి నుంచి కూడా నాకు ఒక కోరిక ఉండే, అంటే వృత్తిలోకి వచ్చిన కొత్త రోజుల నుంచి కూడా నాకు కాలమిస్ట్ కావాలనే ఆలోచన చాలా ఉండేది. నాకు మొదటి నుంచి కూడా అది కోరిక ఎక్కువ. అందుకని నేను మొదటి నుంచి ఈ వివిధ పత్రికలు మన భాషా పత్రికలే కాకుండా ఇంగ్లీషు భాషకు సంబంధించిన పత్రికలు, వీటిలలో ఎడిట్ పేజెస్, ఫీచర్స్ ఇవి బాగా చదివేవాడిని. చదివి ఆ భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండేవాడిని, బాగా ఫాలో చేసేవాడిని. ఒకళ్ళిద్దరు కాలమ్స్ చాలా అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఐ వెంకట్రావు గారు కాలం రాసేవారు, లుక్కు పలుకు, చాలా పాపులర్ అయిన కాలం అది. అందులో బ్రహ్మాండమైన సమాచారం ఉండేది. తర్వాత ఒక అనాలిసిస్ ఉండేది. రేజ్ ఆంధ్రభూమి ఎంవీఆర్ శాస్త్రి గారు రాస్తారు. ఆయన స్టైల్ చాలా రేసీ స్టైల్ ఉంటుంది ఆయనది. ఇట్లా రకరకాల వ్యంగ్యం ఉంటుంది, స్టైల్ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇట్లా రకరకాల ఇవన్నీ చదివేవాడిని. తర్వాత కాలంలో 91లో 1991లో నాకు ఒక కాలం ఇండిపెండెంట్గా రాసే అవకాశం దొరికింది. అంతకుముందు కూడా కొన్ని పత్రికలు వ్యాసాలు అవి రాసేవాడిని. నిజానికి నేను వృత్తి ప్రారంభించిన మొదటి సంవత్సరంలోని ఈనాడులో నేను ఎడిట్ పేజ్కు ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఎడిట్ పేజ్ ఆర్టికల్స్ అవి రాసేవాడిని. సో అట్లా అలవాటై గత 25 ఏళ్ళుగా నాకు రాజకీయాల మీద రాయడం, రాజకీయాలను అనలైజ్ చేయడం అనే దాని ఇంట్రెస్ట్. ఒక్కొక్కళ్ళు జర్నలిజంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫీల్డ్ను ఏమంటారు ఎక్స్పర్టైజ్ చేయాలి అనేది నా ఆలోచన. దాన్ని అంటే ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకోవాలి. కొంతమంది సైన్స్, కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది క్రైమ్, కొంతమంది పాలిటిక్స్, ఇట్లా ఉంటుంది. ఏదో ఒక దానిలో స్పెషలైజ్ చేయాలి. అన్నీ రిపోర్ట్ చేయగలగాల, కానీ ఏదైనా ఒకటి స్పెషలైజ్